జగన్ తాజా పరిణామాలు ఏదైతే తమ కార్యకర్తల మీద దాడులు, శిలా విగ్రహాల ధ్వంసాలు, శిలాఫలకాల ధ్వంసాలు, తమ నాయకుల మీద దాడులు, ఈ వ్యవహారం మీద తీవ్రంగా స్పందించారు. మొన్న ఆ మధ్యన వీటిని కంట్రోల్ చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నాను అన్న సందర్భం ఉంది. ట్వీట్ చేసినటువంటి సందర్భం, వాటిని అదుపు చేయండి అన్నటువంటిది. ఈ దఫా ఆ ట్వీట్ కాదు, డైరెక్ట్గా ఏదైతే పిన్నెల్లిని కలవడానికి వెళ్ళిన సందర్భంగా వాటన్నిటిని గుర్తు చేస్తూ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాలం ఎప్పుడు ఒక్కటిగా ఉండదు, మారుతుంది. అప్పుడు అదే ప్లేస్లో మీ వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అంటూ ఇలాంటి పరిణామాల్ని అంగీకరించొద్దు, వీటిని సరైనటువంటి ధోరణి కాదు, రెడ్ బుక్కుల పేరుతో దౌర్జన్యాలు చేస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటూ రేపు మీ వాళ్ళు ఇదే పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చిన్ని చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద, పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను. ఇది సీరియస్. అంటే మీడియాతో మాట్లాడటం అన్నది చాలా రోజుల తర్వాత జరిగినట్టుంది. ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీడియాతో మాట్లాడలేదు. ఒకసారి ఆ నిమ్మగడ్డ ఇష్యూ అప్పుడు తప్పించి ఆ తర్వాతన ఇవాళ మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో మాట్లాడుకొచ్చింది. ఇది అయితే మిగతా ప్రశ్నలకైతే సమాధానం కాదు కానీ ఇవ్వలేదు. కానీ ఈ పాయింట్ అయితే ఘాటైనటువంటి హెచ్చరిక జారీ చేశారు.